పేరు తీసేసి విబిజీ రామ్జీ అని కొత్త పథకాన్ని కొత్త పేరును తీసుకొచ్చి ఇవాళ పేదల కడుపు కొట్టే విధంగా ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం కానీ రాష్ట్రాల మీద బర్డెన్ వేసి మరి అంటే మన డబ్బులను కూడా ఎంత వేసుకోవాలని వాళ్ళు 40% మీరు ఇవ్వాలి అని ఏదైతే 40-60 రేషియో పెట్టడం జరిగిందో దాన్ని కూడా మేము గతంలో అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇన్ఫార్మల్గా జరిగినటువంటి క్యాబినెట్లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు సహచర క్యాబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు వెంకటస్వామి గారితో వివేక్ వెంకటస్వామితో మరియు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరి ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ చట్టాన్ని ఆమోదించడం మూలంగా రాష్ట్రం మీద పడేటువంటి భారము ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మరి 2 ఫోటోలు క్యాప్చరింగ్ కూలీల గతంలో ఎప్పుడు కూడా ఫోటో తీసే విధానం లేదు. క్రమక్రమంగా అంటే కూలీల సంఖ్యను తగ్గించే విధంగా గంటలు అక్కడ పనుల కాడ ఉండేటట్టుగా పోగానే ఒక ఫోటో తీయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫోటో తీయాలి. ఫోటోల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో మేము ఎప్పటికప్పుడు మరి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తూ గత సంవత్సరం మొత్తం 7.5 కోట్ల పని దినాలు జరిగితే ఈ 2 నెలల్లో మా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు కానీ సెక్రటరీ మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత ఎన్ఆర్జిఎస్ ఉద్యోగులందరూ కలిసి మరి కూలీలతో వాళ్ళను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి 2.5 కోట్ల పని దినాలను ఈ 2.5 నెలల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొత్త పథకం రావడంతో అన్ని పథకాలు కోతబడి మరి రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఒక లేఖ కూడా రాయాలనుకున్నాం కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క జీరామ్జీ పథకం గురించి. అదేవిధంగా సబ్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క చట్టం మీద, ఈ యొక్క పథకం మీద నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ క్యాబినెట్లో సబ్ కమిటీని వేయడం జరిగింది. 4గురితో కూడినటువంటి సబ్ కమిటీ. ఈ సబ్ కమిటీ మరి తొందరలోనే కూర్చొని ఫర్దర్గా తీసుకునే నిర్ణయాలు మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి వారి తుమ్మల గారు మాట్లాడతారు. గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ గారు, సీతక్క గారు, నాయక్ గారు, మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి ఈ సంవత్సరం వాతావరణ కేంద్రాల యొక్క హెచ్చరికలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఎలినో అనేటటువంటి దానివల్ల వర్షపాతం తగ్గుతుంది. ముఖ్యంగా అది భారతదేశం మీదనే ఎఫెక్ట్ పడేదానికి ఉంది. భారతదేశంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదనే ఎక్కువ ప్రభావం చూపవచ్చు అనేటటువంటి ఇండికేషన్స్ పదే మనకి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్న సందర్భంలో తెలంగాణ రైతాంగం మొదటి వర్షం పడంగానే విత్తనాలు పెట్టాలనే ఆదుర్దాతోటో, కాలం అయిపోయింది అనేటటువంటి ఆదుర్దాతోటో మీరు విత్తనాలు పెడితే భూమిలో సరైనటువంటి మోతాదులో తేమ లేకపోతే, పదులు లేకపోతే ఆ విత్తనాలు మొలకెత్తడంలో ఇబ్బంది వస్తుంది. దాని తర్వాత గ్యాప్ వస్తే, మళ్ళీ డ్రై స్పెల్ వస్తే సస్టైన్ అవటం కూడా కష్టం అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు విత్తనాలు ఎన్నుకోవాలి, మళ్ళీ ఇది జరగాలి అని అంటే కొంత కష్టం రావచ్చు. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సూచన మేరకి మీ ప్రాంతాల్లో, మీ మండలాల్లో పడ్డటువంటి వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 7 మిల్లీమీటర్స్ 2 సార్లు పడితే తప్ప భూమికి సరైనటువంటి పదులు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏ విత్తనం పెట్టేటటువంటి రైతు అయినా సరే దీన్ని మనసులో పెట్టుకొని, మీకు తెలియంది మాకు తెలుసని కాదు కానీ
మన యొక్క ఆశ కార్తె వెళ్ళిపోతుంది, మృగశిర కార్తె వెళ్ళిపోతుంది, ఇంకో కార్తె వస్తుంది, ఇప్పుడు విత్తనాలు పెట్టాలి అని. గతంలో మాదిరిగా స్టాటిక్ లేవు, కార్తెలోనే వర్షాలు కురవాలని. కాబట్టి దయచేసి రైతులు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు మీరు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మనం అడిగినంత ఇవ్వకపోయినా వాళ్ళు అలాట్ చేసినంత భాగం కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 2 లక్షలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు నడ్డా గారే ప్రకటించారు. కానీ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ ఎప్పుడూ 1 లక్ష కంటే ఎక్కువ పంపించలేకపోయారు. మనకి ఈ రోజుకి 6 లక్షలు ఉండాల్సినటువంటి మెట్రిక్ టన్నులు యూరియా కానీ, అదేవిధంగా డిఏపి కానీ మనకి సక్రమంగా సరైన సమయంలో సరైన వాళ్ళు అలాట్ చేసినటువంటి మందం కూడా పంపించలేకపోతున్నారు. అందుకని ఈరోజు క్యాబినెట్లో మళ్ళీ ఒకసారి ముఖ్యమైనటువంటి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్ మంత్రులకు సంబంధించి మేము కూడా ఢిల్లీ పోయి ఈ యొక్క ఎరువులకు సంబంధించిందే కాకుండా పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. కాబట్టి దయచేసి గతంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఎంఎస్పి ప్రకటించి ఆ ఎంఎస్పి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎఫ్సిఐ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, అదేవిధంగా సిసిఐ కావచ్చు, పత్తికి, వరికి, అదేవిధంగా మిగతా పంటలకి 3